నిడదవోలు పట్టణ ప్రజానికానికి సురక్షితమైన నాణ్యమైన తాగునీటిని అందించడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. బుధవారం నిడదవోలులో అమృత్ 2.0 పథకం కింద 94.31 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మంచినీటి పైప్లైన్ నిర్మాణ పనులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై శాస్త్రోక్తంగా శంకుస్థాపన చేశారు. తాగునీటి అందించే కార్యక్రమాన్ని ఒక పవిత్రమైన బాధ్యతగా భావించి స్థానిక నాయకులు, అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిడదవోలు అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న మంత్రి కందుల దుర్గేష్ ను స్థానిక ప్రజలు, నాయకులు ఘనంగా సన్మానించారు. అక్కడ మనం మొన్న సీఎం గారు వచ్చినప్పుడు మనం ఆ కార్యక్రమాన్ని చూసాం. అక్కడ దానికి సంబంధించి 4,53,00,000 అక్కడ మళ్ళీ సిఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా ఎస్టీపీ కూడా మనం మొన్న శంకుస్థాపన చేయించుకున్నాం ముఖ్యమంత్రి గారి ద్వారా. ఇలా మొత్తంగా చూసుకుంటే 94 కోట్ల రూపాయల రమారమి ఖర్చుతోటి ఇవాళ నిడదవోలు నియోజకవర్గంలో నిడదవోలు పట్టణానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా మంచినీటిని శుద్ధి జలాలుగా అందించాలనేటువంటి తలంపుతోటి ఒక అద్భుతమైన కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుడుతున్నాం. ఇది మనందరికీ కూడా ఎంతగానో ఉపయోగపడేటువంటి కార్యక్రమం. ఇక్కడ మీరు గమనించాల్సింది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి గారు వీరిద్దరూ కలిసి మంచినీరుని సప్లై చేయాలి. గోదావరి పక్కన ఉన్న గొంతెండిపోయే పరిస్థితులు ఉండకూడదు. ఇలాగే ఈ పక్కన మీరు కాతేరు అనేటువంటి గ్రామం ఉంది రాజమండ్రి రూరల్లో, అదొక ఉదాహరణ. మనకి కాతేరు అనేటువంటి గ్రామం గోదావరి బండి మీద ఉంది ఇంచుమించుగా, కానీ అక్కడ మంచినీళ్ళు ఉండవు. గోదావరి నీళ్ళు అక్కడ మంచినీళ్ళుగా దొరకవు. అక్కడ పేపర్ మిల్ వాళ్ళు సిఎస్ఆర్ కాంపోనెంట్ కింద వాటర్ ట్యాంకర్స్ ద్వారా మంచినీళ్ళు ఇస్తారు. ఏమిటి దౌర్భాగ్యం మనకి? గోదావరి పక్కనే ఉన్నటువంటి గ్రామాల్లో కూడా గోదావరి నుంచి మంచినీళ్ళు రాలేదంటే అది మన వైఫల్యంగా భావించాలి. అందుకే ఆ ప్రభుత్వం వైఫల్యమైనటువంటి ప్రభుత్వం అని చెప్తున్నాం. ఇవాళ మనం ఈ ప్రభుత్వాన్ని ప్రత్యేకించి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ద్వారా ఈ 94 కోట్లతో చేసేటువంటి కార్యక్రమం రాబోయే రోజుల్లో 2 సంవత్సరాలు చెప్తున్నారు వాళ్ళు. ఇవాళ మనకి ఇంచుమించుగా ఆగస్టు వచ్చేసింది, 2026 ఆగస్టు. 2027 డిసెంబర్ నెల చివరికి పూర్తి చేస్తారు. 2028 జనవరి నెలకి మనకి అందుబాటులోకి తీసుకొస్తారు. ఇంత చక్కటి ఈ కార్యక్రమం ఈ టైం ఫ్రేమ్ లో చేయాలని చెప్పి వాళ్ళని ఎన్సీసీ కదా మీది, ఎన్సీసీ లిమిటెడ్, నవయోగ కాదు నాగార్జున, ఎన్సీసీ లిమిటెడ్ వాళ్ళకి ఈ కాంట్రాక్ట్ వచ్చింది. వీళ్ళు బాగా పనిచేస్తారు, వీళ్ళు పెద్ద కాంట్రాక్టర్సే కాబట్టి చెప్పిన టైంలో సరైన సమయానికి పూర్తి చేస్తారని నమ్మకం ఉంది. దీని ద్వారా మనందరికీ కూడా మంచినీరు లభించడానికి అవకాశం దొరుకుతుందనేటువంటి మాటను తెలియజేస్తూ, కొన్ని సందర్భాల్లో రాజకీయాల్లో ఉన్నప్పుడు చాలా కార్యక్రమాల్లో పాల్గొంటుంటాం, చాలా చోట్ల కొబ్బరికాయలు కొడుతుంటాం, బాగానే జరుగుతున్నాయి కార్యక్రమాలు అనేటువంటి మాట చెబుతాం. కానీ ఇలాగ మంచినీరు అందించేటువంటి కార్యక్రమం కానీ లేకపోతే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ గతంలో వాళ్ళు చేయలేనటువంటి రోడ్ల నిర్మాణం కానివ్వండి. ఇవాళ నిన్ననే నేను మన తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు వారు చెప్పారు, మీరు మంత్రి అయిన తర్వాత ఈ నిడదవోలు పట్టణం ఒకదానికి నేను గతంలో 140 అనుకునేవాడిని కాదు, 196 కోట్ల రూపాయల ఫండ్స్ తీసుకొచ్చారు మీరు ఈ పట్టణానికి అన్నారు. దాంతో అనేక కార్యక్రమాలు ప్రారంభమై జరుగుతున్నాయి, పూర్తి చేసుకుంటాం. ఇంకా కొన్ని పైప్ లైన్లో ఉన్నాయి 25-20 కోట్లకి, అవి కూడా పూర్తి చేసుకుంటాం. అదేవిధంగా సాస్కీ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల కోసం రమారమి 29 కోట్ల రూపాయలు ఉప ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మనం తీసుకురావడం జరిగింది. వాటికి టెండర్ ప్రాసెస్ నడుస్తుంది. అవి అయిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ రోడ్ల నిర్మాణం జరుగుతుంది. అదేవిధంగా నిడదవోలులో నేను మున్సిపల్ అధికారులకు చెప్పే మాట ఒకటే, ఫండ్స్ తీసుకురాగలుగుతాం, ఫండ్స్ తీసుకొచ్చి వాటిని అమలు చేయడానికి ప్రత్యేకించి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతాం. వాటిని వేగవంతంగా అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం మున్సిపల్ అధికారులది. దయచేసి ఎక్కడా కూడా వచ్చినటువంటి ఫండ్ ఇన్ టైంలో జరగట్లేదు అనేటువంటి మాట కానీ, పనులు నత్తనటగా నడుస్తున్నాయనేటువంటి మాట కానీ రానివ్వకుండా ఏ లక్ష్యంతో అయితే ఈ ఫండ్స్ తీసుకొచ్చామో అవన్నీ సద్వినియోగపరుచుకునే విధంగా ప్రజలందరికీ దాని ద్వారా మంచి ఉపయోగం జరిగే విధంగా చూడాల్సిన బాధ్యత అధికారులది. అందుకే కృష్ణవేణి గారు మన కమిషనర్ గారు కూడా ప్రత్యేకించి నేను మనవి చేసేది ఏంటంటే, మీరు పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి పెట్టండి. ఎక్కడైనా అధికారులు మాత్రం అలసత్వం వహిస్తే మాత్రం సహించం. ఖచ్చితంగా అధికారులు 100% ప్రభుత్వం యొక్క పేరు పెరిగేలాగా పనిచేయాలి తప్పితే మీరు అలసత్వం వహిస్తే మిమ్మల్ని ఎవరో ఏమన్నారు, మీరు 2 రోజులు ఇక్కడ పనిచేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ బాధ్యత మళ్ళీ ప్రభుత్వం తీసుకోవాల్సి వస్తుంది. ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్తుంది అనునిత్యం కూడా. అటువంటి సందర్భంలో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికి మేము ఎవరూ కూడా ఒప్పుకోం. మీరందరూ కూడా కష్టపడి పనిచేయండి, తెచ్చినటువంటి ఫండ్స్ ని సద్వినియోగపరచుకోండి.
ఇదే సమయంలో ఆ రకమైనటువంటి ఒక హెచ్చరిక చేస్తూనే మరో పక్కన పారిశుద్ధ్యం విషయంలో 50,000 జనాభాకు లోపు ఉన్నటువంటి పట్టణాల్లో రాష్ట్రం మొత్తం మీద 3 పట్టణాల్లో మన నిడదవోలు పట్టణానికి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకమైన అవార్డు వచ్చింది. దానికి కూడా మన మున్సిపల్ కమిషనర్ గారిని వాళ్ళ సిబ్బందిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అభినందనలు ఉంటాయి, మరో పక్కన పని జరగకపోతే మేము దాని చివాట్లు కాదు, దానిని మేము విమర్శించడం, సరిగ్గా పనిచేసే విధంగా చేయటం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మున్సిపల్ అధికారులు ఈ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది ఒక పవిత్రమైన కార్యక్రమం. మంచినీరు ప్రజలకు అందించడం అంటే అదొక పవిత్రమైన కార్యక్రమంగా మనం భావించాలి. మీరు 100% దాన్ని సఫలీకృతం చేయాలనేటువంటి మాటని మరొకసారి తెలియజేసుకుంటూ దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సిన బాధ్యత మనకు ఉంది. ఇంకొక ఇబ్బంది ఏమైందంటే మనకి కౌన్సిల్ ఏమో కాలపరిమితి అయిపోయింది. కౌన్సిల్ ఉన్నప్పుడేమో చైర్మన్ గారు కానీ లేకపోతే కౌన్సిలర్లు కానీ ఎప్పటికప్పుడు ఇక్కడ ఏం జరుగుతున్నాయని పర్యవేక్షించుకునే అవకాశం, లేకపోతే వాళ్ళు పర్యవేక్షించకపోతే ప్రజలు అడుగుతారు కాబట్టి ఖచ్చితంగా పర్యవేక్షించేవారు, వాళ్ళు కూడా అవకాశం ఉండేది వారికి. కానీ ఇవాళ కౌన్సిల్ లేదు. లేకపోయినప్పటికీ కూడా పౌరులే కౌన్సిల్ లాగా భావించుకోవాలి. ఎవరైతే పౌరులు పట్టణ ప్రజానికి ఉన్నారో అందరూ కూడా పూర్తి స్థాయిలో దీన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయించుకోవాలి. అదేవిధంగా జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం 3 పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు ఉన్నారు కాబట్టి అందరూ కూడా దాన్ని బాధ్యతగా తీసుకుని ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిరంతర పర్యవేక్షణ చేస్తూ నిరంతరం వాటిని అమలు చేయడానికి వీలుగా అవసరమైతే అధికారులతో కూడా మాట్లాడి కొన్ని కార్యక్రమాలు చేయాల్సినట్టుగా నేను ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీ ఆదినారాయణ గారు కూడా అనుభవం ఉంది, వారిని కూడా వీటి మీద దృష్టి పెట్టాల్సిందిగా నేను వారిని కోరుతూ, ప్రత్యేకించి ఆయన ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ కనుక ఆయన బీటెక్ చేశారు కనుక ఆయనకు కూడా కొంత ఇంజనీరింగ్ డీటెయిల్స్ అన్ని తెలుస్తాయి కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతూ, ఏదైనప్పటికీ ఒక మంచి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం చేపట్టింది. దీన్ని గత ప్రభుత్వం చేయలేనటువంటి పనులు మనం చేశాం కనుక దీన్ని మరింత బాగా చేసి ఖచ్చితంగా 2028 జనవరి నాటికి నిడదవోలు పట్టణంలోని ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అద్భుతంగా దొరికే విధంగా ఈ పైప్ లైన్ ద్వారా వస్తుంది అనేటువంటి మాటని ఆశాభావాన్ని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.